హాయ్ అండి. ఈరోజు స్టోరీ కోడల్ని అపార్థం చేసుకున్న అత్త. అనగనగా ఒక ఊరిలో లక్ష్మమ్మ తన కొడుకు కిషోరు ఉన్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చాలా లారముద్దుగా పెంచుకున్నాడు తండ్రి ఉన్నంతకాలం. అయితే ఒక్కసారిగా కొడుకు ఏ విధంగానూ బాధపడకూడదని కొడుకు బాధ్యతంతా తన భుజాల మీద వేసుకుని లక్ష్మమ్మ ఇంట పనిచేసి ఉన్నతమైన విద్య చెప్పించింది. అంతేకాదు మంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా కుమారుడిని ప్రోత్సహించింది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మరి చక్కటి భార్యను చూసి వివాహం చేసింది. వివాహమైన కొన్ని రోజులకి అయితే మరి లక్ష్మమ్మ పడుకుని ఉంటుంది గదిలోను. పడుకునుంటే కొడుకు వచ్చి భార్యతో చెప్తాడు, స్రవంతి, నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఉద్యోగం. అయితే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అమ్మ చూస్తే పెద్దదైపోయింది కాబట్టి మరి అమ్మను కూడా తీసుకెళ్తే డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి. అంతేకాకుండా మరి అమ్మకి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఏమో తెలీదు. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఏమనంటే మనిద్దరమే వెళదారి, మనిద్దరం అయితే ఒక బెడ్రూము ఒక కిచెన్ ఉంటే సరిపోతుంది, మరి తక్కువ ఖర్చులు కూడా అవుతాయి అనేసి అంటూ ఉంటే ఈ మాటలు ఆ గదిలో పక్క గదిలో పడుకున్నటువంటి లక్ష్మమ్మ విని ఏమనుకుంటుందంటే, అమ్మో అమ్మో, కొన్ని రోజులు కూడా అవ్వలేదు నా కొడుకుని ఎలా మార్చేసిందో, మరి ఎంత మారిపోయాడో నా కొడుకులో ఎంత మార్పు రావడానికి నా కోడలే కారణం అనుకుని మనసులో కోడల్ని ద్వేషించుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడు కోడలు మాట్లాడుతుంది. అప్పుడు అంటుంది, ఏమండి, ఇప్పుడు అత్తయ్యని తీసుకెళ్లకుండా మరి ఎక్కడ పెట్టాలంటారు మీరు అని అడుగుతుంది. అప్పుడు కొడుకు అంటాడు, అమ్మని ఏముంది ఆశ్రమంలో చేర్పించి మనిద్దరం వెళ్ళిపోదారి అంటాడు. ఆ మాటలకి లక్ష్మమ్మ మనసు చాలా బాధపడుతుంది, గుండె జల్లుమంటుంది. అప్పుడు కోడలంటుంది, వద్దండి, చాలా తప్పు మీరు మాట్లాడేది. మీరు నాకు చెప్పారు కదా, పెళ్ళైన తర్వాత మా నాన్న చనిపోతే నా బాధ్యత అంతా మా అమ్మ భుజాల మీద వేసుకుని చాలా కష్టపడి చదివించింది, మా అమ్మని బాగా చూసుకోవాలి అని అన్నారు కదా. అంత కష్టపడి చదివించి నా అత్తయ్యని ఇక్కడే వదిలేసి లేదా ఆశ్రమంలో వేసేసి మనం అక్కడ సంతోషంగా ఎలా ఉండగలం చెప్పండి. సరే, ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మీకు నేను ఇక్కడే ట్యూషన్లు చెప్పుకుంటూ మరి అత్తమ్మ నేను కలిసి ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళి వస్తూ ఉందురు అని కోడలు చెప్పగానే ఈ మాటలు విన్న అత్తగారు ఎంతో సంతోషపడిపోతుంది. నువ్వు నాకు కూతురు కోడలు కాదమ్మా, నా కూతురువు నువ్వు అనుకుని మనసులో చాలా సంతోషపడిపోతుంది. అయితే అప్పుడు ఆ మాటలు విన్నటువంటి తన కొడుకు అనుకుంటాడు, అమ్మో, మా అమ్మని చాలా బాగా చూసుకుంటుంది అనుకుంటాడు. అప్పుడు సరే శ్రావణి, నువ్వు అన్నట్టుగానే చేస్తాను నేను. అయితే అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండండి, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్తాను. మీరేమీ కంగారు పడొద్దు, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. నేను ఇక్కడ ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేసి ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చిన డబ్బులతో, మీరు పంపించిన డబ్బులతో మేము సర్దుబాటు చేసుకుంటూ మేమిద్దరము సంతోషంగానే ఉంటాము. మీరు అక్కడ జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుని రండి. అత్తయ్య నేను ఆరోగ్యం అంతా కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పగానే మనసు కుదుటపడి లక్ష్మమ్మకి, నువ్వు నా కూతురువమ్మ, నా కూతురువి పడుకున్నటువంటి ఆ లక్ష్మమ్మ వెంటనే వచ్చి కోడల్ని హత్తుకుని తన గుండెలకు హత్తుకొని కన్నీరు మున్నీరయ్యేటట్టు ఏడుస్తుంది. అమ్మ, దేవుడిచ్చినటువంటి నా కూతురువమ్మ నువ్వు కోడలివి కానే కాదు, నాకు దేవుడు నీ రూపంలో నాకు ఇచ్చిన ఆడబిడ్డవమ్మ అని నీకు చాలా ధన్యవాదాలు 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 అంటూ